నన్ను లేవనెత్తి నా కొరకు ప్రాణమిచ్చి నన్ను రక్షించాడు. ఆయనకి ఎవరు అనేది పక్కన పెడితే నన్ను ఆదుకున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరనేది నీకెందుకు, ఎవరైతే నీకేంటి. కాబట్టి నేను నమ్ముతున్నాను, పాపం చేశాను అని నమ్మిన వారందరికీ అవసరమైన దేవుడు యేసుక్రీస్తు. అయితే నేను పాపిన, మా అక్క పాపాత్మురాలేమో, నేను కాదేమో అని ఆ అమ్మాయి అనుకుంటే, మానవ జన్మ ఎత్తిన వారిలో పాపం లేని వారు ఎవరు లేరు. పాపం అంటే మనం చూసే పాపం కాదు. మనం ఏం చూస్తామంటే, తాగుతున్నాడు పాపాత్ముడు, తిరుగుతుంది పాపాత్మురాలు, దొంగతనం చేస్తున్నాడు పాపాత్ముడు అని. కానీ వాళ్ళు చేస్తున్నారు, కానీ వీళ్ళందరూ హృదయాలు అలాంటివే. సమయం దొరికితే అందరూ తప్పు చేస్తారు. బైబిల్ ప్రకారం పాపపు ఆలోచన లేని వ్యక్తి ప్రపంచంలో మానవ జన్మెత్తినోళ్ళు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. నరుని హృదయం బాల్యం నుండి చెడ్డది. మనం పైకి అంత తెల్లని బట్టలు వేసుకుని చక్కగా తయారై వచ్చిన దుర్బుద్ధి, మనసు మంచిది కాదు. మనసులో విపరీతమైన ఆలోచన అందరికీ, యేసుకు తప్ప అన్నీ దరిద్రపు ఆలోచనలే. కాబట్టి మానవుల్లో పాపము లేనివారు ఎవ్వరూ లేరు గనక అందరికీ అవసరం యేసు రక్తం. హల్లెలూయా. కాబట్టి గ్రహించిన వారు దేవుడి దగ్గరికి వచ్చి, నేను పాపిని ప్రభువా అని ఒప్పుకొని ఆయన ద్వారా విడుదల పొందుతారు. ఆయన ఎవరంటే, స్పష్టంగా చెప్తున్నాను, ఆయన మాటలే, నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాను. 25 సంవత్సరాల కిందట ఎక్కడో పడుంటే అక్కడికి వచ్చాడు, నా దగ్గరికి రక్షించాడు, నిలబెట్టాడు. అనేక మందికి సువార్త ప్రకటించడానికి ఎన్నుకున్నాడు. కాబట్టి మొదట మనందరం గ్రహించవలసింది, నేను పాపిని. చెప్పండి, నేను పాపిని. కాబట్టి నాకు రక్షణ అవసరం. ఏం అవసరం? ఎందుకు అవసరం? పాపంతో ఎవ్వరు దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. పాపం నుంచి విడుదల పొందాలంటే నాకు యేసు రక్తం అవసరం. ఇప్పుడు యేసు అవసరం లేని వాళ్ళు ఎవరు చెప్పాలి? ఎవ్వరూ లేరు. నీకు కూడా యేసు అవసరమే. మానవ జన్మెత్తినుడు అందరికీ యేసు అవసరమే. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. యేసుక్రీస్తుని ఒక మతం కింద, ఏదో కులం కింద, ఏదో దేశం కింద, ఏదో జాతి కింద చూడకండి. మనందరికీ సమీపముగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం. మిగతా వాళ్ళందరూ దూరంగా ఉండి నా దగ్గరికి రాకు అనేవారు ఉన్నారు. ఈయన దూరంగా ఉంటూ నా దగ్గరికి రాకు అంటాం కాదు, నీ లోపలికి వచ్చి నివసించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. చాలా అనుభవం కలిగిన వాడిని నేను. ఎందుకంటే ఈ వీధిలో నేను ఎక్కువగా తిరిగిన సమయం 55 సంవత్సరాల కిందట. 55 సంవత్సరాలు అయింది ఈ వీధిలో నేను తిరిగి. అర్థమైందా? అక్కడి నుంచి పెరుగు పట్టుకెళ్ళటం, ఇక్కడికి వచ్చి కూర్చోవటం, నాకు ఇంకా అన్నీ గుర్తున్నాయి. ఈ అనుభవాల్లో చాలామంది దేవతలు, దేవుళ్ళను నేను ఆరాధించినప్పుడు వాళ్ళెవ్వరూ నన్ను దగ్గరికి రానివ్వలేదు. మధ్యలో ఒక పూజారి గారు ఉంటారు, మీరు లోపలికి రాకూడదండి, మీరు ముట్టుకోకూడదండి, మేము అన్నీ కడతాం వాళ్ళకి, మీరు దగ్గరికి రాకూడదు, మీకు అధికారం లేదు. నా స్నేహితుడు కూడా ఉన్నాడు మెరకు వీధిలో, వాడు నేను కలిసి ఉండేవాళ్ళం. కానీ ఒరే గర్భగుళ్ళోకి రాకరోయ్య,
తొందరపడి అనేవాడు. ఈ దేవుడు దేవతల దగ్గరికి వెళ్తాం కుదరలేదు, కానీ ఈ యేసు ప్రభు నన్ను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు లాంటి దేవుడు ఎవరూ లేరు, ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? అంతస్తులు చూడకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఆరాధన 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 ఆరాధన. ఆరాధనకు యోగ్యుడు నీవే యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడు నీవే యేసయ్యా. నీ వంటి వారు నాకెవరు లేరు, నీ వంటి వారు నాకెవరు లేరు. ఎవరు నన్ను విడచినా విడువని వాడవు, ఎవరు నన్ను విడచినా విడువని వాడవు. నా ప్రాణ ప్రియుడా ఆరాధనా, నా ప్రాణ ప్రియుడా ఆరాధనా, నా రక్షకుండా ఆరాధనా, నా రక్షకుండా ఆరాధనా. ఆరాధన 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 ఆరాధన. పాపిని ప్రేమించి పరిశుద్ధునిగా చేసి, పాపిని ప్రేమించి పరిశుద్ధునిగా చేసి నరకము నుండి తప్పించిన యేసు, నరకము నుండి తప్పించిన యేసు. నీ వంటి వారు ఎవ్వరు లేరు, నీ వంటి వారు
ఆరాధన ఆరాధన. కూర్చుందాం. ఈ ప్రదీప్ అనే అబ్బాయి మూలంగా మనకి అవకాశం దొరికింది. ఈ పేర్లు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు యేసుక్రీస్తు బాల్యం గురించి మనం తెలుసుకుని ఆ ప్రదీప్ అనే పిల్లవాడిని అలా పెంచాలి అని కోరుకుందాం. అలాగే మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అనేది కూడా పరీక్షించుకుందాం. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలను క్రమశిక్షణలో పెంచని వారు చాలా బాధలు పడతారు. ఒక తల్లిదండ్రి పిల్లలను జాగ్రత్తగా పెంచకపోతే పెద్దవారు అయ్యాక వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎన్ని బాధలు పడతారో మనం చూస్తున్నాం. బాధ్యత లేని తండ్రి, బాధ్యత లేని భర్త, బాధ్యత లేని భార్య, వీళ్ళందరూ ఒకప్పుడు పిల్లలే. తల్లిదండ్రుల యొక్క పెంపకం యొక్క లోపం వలన వారు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాంటి జీవితాలన్నీ మనం చూస్తున్నాం. క్రమశిక్షణ లేనటువంటి జీవితాలు, పాపాన్ని జయించలేనటువంటి జీవితాలు. ఇందాక నేను వచ్చేటప్పుడు చూస్తున్నాను, పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తారు. ఎందుకంటే పిల్లలకి మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి. మొట్టమొదట వాళ్ళకి అస్తమానం ఇంట్లో కనిపించేది వాళ్ళే, తర్వాత వీధుల వరకు కనిపిస్తారు. ఇంట్లో కనిపించేది తల్లి తండ్రి. ఈ తల్లి ఎలా ఉందో తండ్రి ఎలా ఉందో పిల్లలు అలాగే తయారవుతారు. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. తాగుబోతూ తిరిగిపోతూ తల్లిదండ్రులు పిల్లలు తాగుబోతులుగా తిరిగిపోతులుగా ఖచ్చితంగా మారితేరుతారు. దెబ్బలాడుకునే తల్లిదండ్రుల పిల్లలు దెబ్బలాడుకునే వారుగా ఉంటారు. వ్యభిచరించే వారి పిల్లలు వ్యభిచారం చేస్తారు. అందుకే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు పూర్వం, ఇప్పుడైతే అంత గొడవ లేదు, కానీ వెనకాల 4 తరాలు చూడండి అనేవారు. ఎవరికైనా పెళ్లి చేయాలంటే మా రోజుల్లో వెనకాల 4 తరాలు ఎలాంటి వారు కనుక్కోండి. ఇప్పుడు ఏ తరం లేదు, అంత గందరగోళమే. ఎలాంటి వారు, వాళ్ళ అమ్మ ఎలాంటిది, వాళ్ళ నాన్న ఎలాంటివాడు, వాళ్ళ తాతయ్య ఎలాంటిది, వాళ్ళ అమ్మమ్మ ఎలాంటిది, ఇవన్నీ కూడా పరీక్షించి చేసేవారు. ఇప్పుడు పొలము, మేడ, డబ్బు ఉంటే చాలు, లేదా ప్రేమ, నేను ఆయన్ని ప్రేమించాను చేసుకుంటాను అంతే. ఆడు ఎలాంటివాడు దీనికి తెలదు, ఇది ఎలాంటిదో ఆడికి తెలదు. కాబట్టి దేవుడు పిల్లలమైనటువంటి మనము అలాంటి పనులు చేయకూడదు. క్రమశిక్షణగా పెరగాలి. తల్లిదండ్రులు బట్టే పిల్లల జీవితం ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల మీద పిల్లలు ఒక ప్రభావం పడుతుంది, తల్లిదండ్రుల ప్రభావం పడుతుంది. పడకుండా ఉండదు, అది సాధ్యం కాదు. కాబట్టి మనం తల్లిదండ్రుల ప్రభావం పక్కన పెట్టి, అన్ని ప్రభావాలు పక్కన పెట్టి, మన మీద యేసుక్రీస్తు ప్రభావం పడాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎలా ఎదగాలి అంటే, అమ్మ నాన్న పిల్లలను యేసు ప్రభువులాగా ఎదిగించాలి. మరి యేసు ప్రభువులాగా పిల్లలు ఉండాలంటే తల్లిదండ్రులు యేసు ప్రభువులాగా ఉండాలి. మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే, వాక్యాలు వింటున్నారు, దాని ప్రకారం చాలామంది జీవించట్లేదు. అది మీకే తెలుసు. వాక్యం ప్రకారం జీవిస్తున్నారో లేదో మీకే బాగా తెలుసు. నేను చెప్పనక్కర్లేదు, చెప్పలేను కూడా. ఎవరి గురించి మనం ఏమని చెప్పగలం? కనీసం మన పిల్లలైనా దేవుడి కొరకు పెంచుదామా, పరిశుద్ధులుగా పెంచుదామా, క్రమంగా పెంచుదామా? ఇక్కడ మనం వాక్యాన్ని చూసినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనాన్ని జాగ్రత్తగా విందాం.
అంతటా ఉమ్, ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుని దయందును వర్ధిల్లుచుండెను. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు సరిగ్గా లేక, యేసుక్రీస్తు అంటే ఎవరికి తెలియటం లేదు. రాలింగ్లో సువార్త జరిగింది కిందటి శనివారం రాత్రి. ఎదురుగుండా ఒక ముసలతను, ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసాం, ఇలాంటి మాటలు అనవసరం అని అన్నాడట. ప్రేమ కుమారాలు అందరూ కూర్చున్నారు. వాక్యం పూర్తయ్యేటప్పటికీ లేచి కూర్చున్నాడు. లెగిసి అన్నాడు, ఇది వాక్యము, ఇలాంటి సేవకులు మనకు కావాలి అన్నాడు అతను. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఈ వీధిలో ఉన్నటువంటి వీరు, ఈ అమ్మాయి ఈ వీధిలోకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ వీధి వారికి సువార్త ప్రకటించాలి, చుట్టుపక్కల వారు దేవుణ్ణి తెలుసుకోవాలి, వీళ్ళని బట్టి దేవుణ్ణి గ్రహించాలి. అలాగే మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారో మీ ఇంటి చుట్టుపక్కల వారు దేవుణ్ణి గ్రహించాలి. అంటే మీరు యేసుక్రీస్తులాగా జీవించాలి. మీరు యేసుక్రీస్తులాగా జీవించకపోతే ఎవ్వరు దేవుళ్ళలోకి రారు. దేవుడు అర్థం కాదు వాళ్ళకి. మీరే నాకు సాక్షులు అన్నాడు యేసు. మనం యేసుక్రీస్తుని చూపించలేకపోతే చాలామంది రక్షణలోకి రారు. సోలామేతి వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ చుట్టాలకి ఈ కాలేవు యేసుక్రీస్తుని చూపించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళని ప్రభువులోకి నడిపించవలసిన బాధ్యత ఉంది. వాళ్ళని నరకం నుంచి తప్పించవలసిన బాధ్యత ఉంది. దేవుని స్తోత్రం. మీకు అందరికీ ఉంది, నాకు ఉంది, నాకు కూడా ఉంది. నరకం నుంచి తప్పించవలసిన బాధ్యత. ఎందుకంటే నన్ను దేవుడు నరకం నుంచి తప్పించాడు కనుక నేను అనేక మందిని, నేను ఎప్పుడు వేల్పూర్లో సువార్త చేయాలని కానీ సంఘం పెట్టాలని కానీ అనుకోలేదు. ఎప్పుడు దూర ప్రాంతం వెళ్ళాలని చూశాను, కానీ దేవుడు నువ్వు ఇక్కడే ప్రకటించాలి అన్నాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించేవారు ఈ గ్రామంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు దేవుడి దగ్గరికి నడిపించాలి. మరి దేవుడి దగ్గరికి నేను నడిపించాలంటే నేను దేవుళ్ళలాగా జీవించాలి. నా మీద నిందలు, నా మీద అపవాదులు, నా మీద చెడ్డ మాటలు ఉన్నప్పుడు నా మాట ఎవరు వింటారు? ఎవరు దేవుళ్ళలోకి వస్తారు? ఇప్పుడు ఈ రోజున మీలో కొంతమంది చేసిన తప్పుడు పనుల వల్ల దేవుడు నామానికి అవమానం తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. మీరు తప్పు చేయటానికి అవకాశం లేదు. మీరు తప్పు చేయాలి అనుకుంటే యేసు ప్రభువుని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. మీరు మీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు లేదు. యేసు ప్రభు రక్తంతో కడగబడినటువంటి మనము యేసు ప్రభువులాగే జీవించాలి. మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి, దొరలటానికి, సోమరితనంగా ఉండటానికి అవకాశం లేదు. నీ మీద పెద్ద బాధ్యత ఉంది. దేవుని స్తోత్రం. ఏంటా బాధ్యత? ఏంటి? అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. నిన్ను చూసి, నీ పిల్లలను చూసి, నీ పిల్లలను చూసి వాళ్ళు ఓహో యేసు ప్రభు అంటే ఎంత గొప్పవాడు అనుకోవాలి. చుట్టుపక్కల వారు అందరూ తెలుసుకోవాలి కదా. పల్లపి వీధిలో, నేను నివసిస్తున్న వీధిలో ఎవరైనా యేసు ప్రభు గురించి మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా మా ముందు? లేదు. దేవుని స్తోత్రం. నేను, నా భార్య, నా పిల్లలు ఆ అవకాశం ఇవ్వలేదు. దేవుడి గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తప్పు చేయలేదు, పాపం చేయలేదు అంటే మేము గొప్పవాళ్ళు అనట్లేదు. తెలుసుకున్నాం, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అమ్మో దేవుడి నామానికి అవమానం వస్తుందని ప్రతిదీ కూడా విడిచిపెట్టి నిలబడ్డాం. దేవుని స్తోత్రం. విడిచిపెట్టాం అలాంటివన్నీ. చాలా గొప్పవాళ్ళము అని కూడా నేను చెప్పడం లేదు మీకు. మనందరి మీద ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత గురించి మనం ఎవరి కోసం జాగ్రత్తగా జీవించాలి చెప్పండి? మన మీద ఉన్న బాధ్యత
మన మీద ఉన్న బాధ్యత చెప్పాలి. నా మీద ఉన్న బాధ్యత. నేను ఎలా జీవిస్తున్నాను అందరూ పరిశీలిస్తారు. దేవుని స్తోత్రం. నేను ఏం చేస్తున్నాను పరిశీలిస్తారు. మా సందులో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళే సమాధానం చెప్తారు. ఆయన ఈ టైంలో ఉండరు, సువార్తకి వెళ్ళారు అంటారు. లేకపోతే ఆయన ఈ టైంలో పడుకున్నాడు అంటారు. మీరు కొట్టినా లేకడా అంటారు. ఆయన ఈ టైంలో పైన ఉన్నాడు అంటారు. మొత్తం ఆ వీధిలో అందరికీ మేము ఏ టైంలో ఎక్కడ ఉంటాం వాళ్ళే చెప్తారు అందరికీ. దేవుని స్తోత్రం. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూసినప్పుడు బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. చెప్పండి. వారికి లోబడి చెప్పాలి. చాలా ప్రాముఖ్యమైన మాట. యేసుప్రభు ఎవరు? దేవుడు, దైవ కుమారుడు. ఎవరికి లోబడ్డాడు? మానవులకి లోబడ్డాడు. వినాలి. యేసుప్రభు తల్లిదండ్రులు ఎవరు? మానవులు, సామాన్యమైన మానవులు. మరియా, యోసేపు సామాన్యమైన వారు. యేసుప్రభు ఏమనాలి? మీరు నాకు దండం పెట్టండి, మీకు నేను లోబడతామేంటి? నేను ఎవరు అనుకుంటున్నారు? దైవ కుమారుణ్ణి. వింటున్నారా? మీకు నేను లోబడతామేంటి అన్నడా? ఏం చేశాడు? అమ్మ, నాన్న, మీలో ఎంతమంది తల్లిదండ్రులకు లోబడిన పిల్లలు ఉన్నారు ఇక్కడ? నేను అమ్మను ఏమన్నండి, నాన్నను ఏమన్నండి అన్న పిల్లలు చేతులు ఎత్తండి. ఒకవేళ దేవుడు చిత్తం కాకపోతే చెయ్యి అలాగే వెనక్కి ఎరగొట్టేస్తాడు. తప్పుడు చేతులు ఎత్తే. అమ్మకే నాన్నకే లోబడే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏంటో ఆలోచిస్తున్నారు ఇలా అందరూ. ఏం చూసుకుని లోబడరు మీరు? ఏం చూసుకుని అమ్మని ఎదిరిస్తారు? ఏం చూసుకుని నాన్నని ఎదిరింతారు? ఎరా లోబడుతున్నాం మీ అమ్మకి మీ నాన్నకని మాట్లాడవే. యేసుప్రభు అంటే గొప్పడు నువ్వు కాదు కదా. నువ్వు లోబడుతున్నావు మీ అమ్మకి మీ నాన్నకి అంటే ఎలా కుదురుతుంది? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు. మరి యేసుప్రభు ఎందుకు లోబడ్డాడు? ఎలా లోబడ్డాడో చెప్తాను. ఈయన దేవుడు అయినా భూమి మీద వాళ్ళ అబ్బాయి. పరలోకంలో దేవుడు, భూమి మీద వాళ్ళ అబ్బాయి. మా అబ్బాయి ఒక కంపెనీకి మేనేజర్ అక్కడ హైదరాబాద్లో. కానీ రై అంటాను. ఏంటి నాన్నగారు అనాలి, తప్పదు. వాడు ఎంత అధికారంలో ఉన్నా కదా. రోజు హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు, మేము అందరం, ఆయన ముఖ్యమంత్రి. ఈ లోపల పక్కన ఆవిడ కూర్చుంది. ఈయన ఆ పక్కకి తిరిగి ఎవరితోటో మాట్లాడుతున్నాడు. ఈవిడ కేకేస్తుంది. ఏమండి ఆవిడ కేకేస్తుంది, వింటలేదు. ఈప్ మీద ఒక్కటి సరిచింది. ఏంటే అన్నాడు. ఇందాక నుంచి కేకేస్తున్నాను ఎనరా. ఆ భార్యకి ఆ భర్త మీద చరిచే హక్కు ఉంది. కానీ ఆయన ఈపి మీద ఎవరైనా చరిస్తే చుట్టూ 15 మంది గన్నలు పెట్టి పేల్చేస్తారు వేరే వాళ్ళని అయితే. అవునా? మరి ఆవిడని ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళ మనవడు వచ్చి కూర్చుంటాడు, సెక్యూరిటీ వాళ్ళు లెగు అంటారా? అనరు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడైనా అమ్మా నాన్నలకి తక్కువే. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడైనా అమ్మా నాన్నలకి మాత్రం బిడ్డే. అమ్మా నాన్నలకి పిల్లవాడే. కాబట్టి మీరు చదువుకున్న
ఒక ఒక అమ్మాయి అంటుంది, నేను తిప్పుకుంటున్నాను, డిగ్రీ చదువుతున్నానండి. తిప్పుకుంటే డిగ్రీ అయిపోద్దా? అంచేత మా అమ్మకేం తెలదు, మా అమ్మ చదువుకోలేదు, ఆ తింగరదానికి నేను లోపెడతాం ఏంటో అనుకుంటుంది. ఈ తింగరది, వాళ్ళ అమ్మ తింగరది కాదు, ఇది తింగరది. వాళ్ళమ్మ చాలా గొప్పది. కాబట్టి తల్లిదండ్రులకు లోపడతాం మనం ఎవరి నుంచి నేర్చుకోవాలి? యేసయ్య నుంచి నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసు బజార్కి వెళ్ళి వస్తువులు పట్టురమ్మా, అలాగమ్మా పట్టుకొచ్చేవాడు. ఓకే. యేసు ప్రభు తర్వాత 6 పిల్లలు పుట్టారు. వాళ్ళందరినీ ఎత్తుకుంటాం, స్నానాలు చేయించం. ఎవరు? దేవుడు. హల్లెలూయా. మీ దగ్గర ఉంది అది? ఆ లక్షణాలు ఉన్నాయా? లోబడే లక్షణాలు ఉన్నాయా? లోపడకే ఒక్క మాట చెప్పన, లోపడకే ఆశీర్వాదం పోయింది. హల్లెలూయా. దేవునికి లోబడి అపవాదిని, అప్పుడు వాడు మీ వద్ద నుండి నడుచుకుంటూ వెళ్తాడా? ఏమవుతాడు? మరి ఇంతవరకు దెయ్యం ఎందుకు పారిపోలేదు మన ఇంట్లో నుంచి? మనం దేవుడికి లోబడలేదు కదా. కాబట్టి ఈరోజు ఊరికే కూటం పెట్టుకోవటం కాదు. ఈ ప్రదీప్ అనే అబ్బాయి క్రమశిక్షణలో పెరగాలి. దేవుడు ఊరికే ఒప్పుకోడు కూటమి. దేవుడు చిత్తం లేకుండా కూటం జరగదు. మళ్ళీ ఇందాక కాలేవు అంటాడు, ఇతనికి అదొక అలవాటు. ఉరుములు వచ్చేస్తున్నాయి, మెరుపులు వచ్చేస్తున్నాయి, మబ్బులు వచ్చేస్తున్నాయి అంటాడు. దేవుని చిత్తం అయితే ఉరుములు, మెరుపులు, మబ్బులు మనల్ని ఏం చేస్తాయి? కాబట్టి మనందరం మొదటి పాయింట్ ఒకటి నేర్చుకుందాం. ఏమవుదాం? అందరికీ, ముఖ్యంగా పెద్దలకి లోపడదాం, దేవుడికి లోపడదాం, భర్తకి లోపడదాం, తల్లిదండ్రులకి లోపడదాం, అధికారులకి లోపడదాం. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని నోటుకొచ్చినట్టు మాట్లాడవద్దు. వాళ్ళు ప్రధానమంత్రులు, అధికారులు, కలెక్టర్లు. ఏ అధికారమైనా ఎవరిచ్చారు? ఈడు పోతాడు, ఆడు వస్తాడు. రోయ్ ఈడేమవుతాడు? ఆడు పోతాడు, ఈడు వస్తాడు అంటాడు కదా. ఈడెక్కడే ఉంటాడు ఎప్పుడు? డ్రైనేజ్ కాడ. ఈడు మాటలు చూస్తే ఢిల్లీ గురించి, హైదరాబాద్ గురించి మాట్లాడతాడు. ఈడు మాత్రం తూముకాడు కూర్చుని ఉంటాడు. ఇంతగా మాటలు తప్పు, అలా మాట్లాడకూడదు. ఆడు అనకూడదు, ఆయన పెద్దవారు, గొప్పవారు. మీరు ఈరోజు నేర్చుకోండి అందరినీ గౌరవించటం. ఎవరిని? అందరినీ గౌరవించటం, ముఖ్యంగా పెద్దల్ని, దేవుడి చేత అధికారం పొందిన వారిని గౌరవించటం నేర్చుకోండి. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించిన వారు ఖచ్చితంగా గొప్పవారు అవుతారు. హల్లెలూయా. యేసుక్రీస్తు అంత గొప్పవారు అవుతారు. తల్లిదండ్రులను, పెద్దలను లోబడి ఉండెను. దావీదు మహారాజు, ఆయన దేవుడి పాదాల మీద పడ్డాడు. అబ్రహాం గొప్పవాడు, దేవుడి పాదాల మీద పడ్డాడు. ఎంత గొప్పవారైనా దేవుడి పాదాల మీద పడ్డారు, బాగా తగ్గించుకున్నారు. ఇంకొక మాట, నేను ఎంత మాత్రపు వాడను అన్నారు దేవుడి దగ్గర. హల్లెలూయా. ఇంకో మాట అన్నారు, నేను నీ పాదముల కింద ఉన్న ధూళిని అన్నారు. కాబట్టి తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు. హల్లెలూయా. ఎంత తగ్గించుకుంటారో అంత హెచ్చింపబడతారు. నేను బీటెక్ చదివాను తెలుసా? ఏ టెక్కో? బీటెక్ అంట. బీటెక్ చదివితే టెక్కుగా ఉండాలా, ఎంటెక్ చదివితే ఇంకా టెక్కుగా ఉండాలా కదా. రోజు విమానంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు భార్య ప్రయాణం చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్, విమానాల్లో 2 క్లాసులు ఉంటాయి. పెద్దవాడికి ఒక క్లాసు, చిన్నవాడికి ఒక క్లాసు ఉంటుంది. దాంట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆవిడ పక్కన ఇంకొక ఆవిడ కూర్చుంది. ఇలా చూసింది ఈవిడ్ని. ఏంటో ఇలాంటి వాళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్ క్లాసులో కూర్చున్నారు.
ఎవరింట్లో పని మనిషో సడన్గా టికెట్ తీసి ఇచ్చారేమో ఈవిడికి, ఇంకొకళ్ళ ఇంట్లో పనిలోకి పోతుందేమో అనుకుంది పక్కన ఉన్నవాడు. ఆవిడని చూసి విమానం దిగింది. విమానం దిగాక ఈవిడ గురించి ఎవరో రాలేదు, కానీ ఆవిడ గురించి 15 మంది వచ్చి సాల్యూట్ చేస్తున్నారు. అప్పుడు పక్కన ఉన్నవాడిని అడిగింది, ఎవరు ఈవిడని. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య ఆవిడ. హాయ్ బాబోయ్, హాయ్ బాబోయ్, అదేంటి మరి, వస్తువులు లేవు, సాదా సీదా చీర కట్టుకుంది, ఇదేంటి అలా ఉంది ఆవిడ. ఆవిడ ఎప్పుడు అలాగే ఉంటుంది. హల్లెలూయా. ఆవిడ అల్లుడు ఎవరో తెలుసా ప్రసన్నమణి గారు? ఆవిడ అల్లుడు తెలుసా? లండన్ అధ్యక్షుడు, దేవుని స్తోత్రం, ప్రధానమంత్రి. కానీ ఎలా ఉన్నారు వాళ్ళు? ఏమీ లేనట్టు. మనము కదా, తింటానికి ఉండదు, ఉండటానికి ఉండదు, రేపు ఏం చేయాలో తెలియదు. ఈరోజు తిన్నాం కదా, రేపు తింటామో లేదో తెలియదు, ఏమీ ఉండదు. ఆయన మాటలు గర్వం ఆకాశాన్ని దాటి ఉంటాయి. హల్లెలూయా. ఎందుకు ఎందుకు మన దేవుడు ఎవరు? మన ప్రభు ఎవరు? ఒక్క మాటతో సృష్టి చేసిన వాడు అంతా తగ్గించుకుంటే మనకెందుకు గర్వం? ఎందుకు గర్వం? ఈ రోజు నుంచి దేవుడు మాటలంటే మీలో గర్వం అన్నది బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఏముండకూడదు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఎందరో నీ పయనములో నిలచేది, ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరో నీతో మరణం వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యం చేసిన తప్పించుకొందువా? నేను ప్రశ్న వేస్తాను, మనలో ఎవరైనా గర్వంగా ఉండటానికి గల కారణం ఏంటో చెప్పండి చూద్దాం ఒకసారి. ఏం చూసుకుని నీకు ఆ పొగరు? ఎత్తు చూసుకున్నా, లావు చూసుకున్నా, ఆస్తి చూసుకున్నా, చదువు చూసుకున్నా, అందం చూసుకున్నా, ఒక పక్కన ఆలోచిస్తే యేసుక్రీస్తు అంత గొప్పవాడు ఎవరు లేరు, అంత ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు, అంత అందమైన వాడు ఎవరు లేరు, అంత జ్ఞానవంతుడు ఎవరు లేరు, అంత బలవంతుడు ఎవరు లేరు. ఆయనకి లేని గర్వం నీకెందుకు వచ్చింది? సమాధానం చెప్పండి. నాకు సమాధానం కావాలి. మీలో గర్వంగా ఎవరు లేరా? మాలో గర్వం లేదన్న వారి చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళు అందరూ గర్విష్ఠులేనా? చేతులు ఎత్తిన వాళ్ళందరూ గర్వం గలవాళ్ళేనా?
నాకు గర్వం లేదండి అన్నవారు చేయొద్దండి, అర్థమైతే. నాకు గర్వం లేదు. నీకెందుకు గర్వం? ఏం చూసుకుని? నాకన్నా అందగాడవు నువ్వు. మరి చెప్పండి, ఏం చూసుకుని మీకు గర్వం ఎందుకు అసలు? ఓకే, ఈ రోజు వరకు ఒకవేళ మీకు గర్వం తెలుసో తెలియకుంటే, ఈ రోజు నుంచి ఆ గర్వాన్ని పాతాళంలో విడిచిపెట్టండి. హల్లెలూయా. తగ్గించుకోండి. నీకేం చూసుకుని అమ్మాయి గర్వం? నీకన్నా ఎర్రగొన్నవాడు 1,000,000 మంది ఉన్నారు. ఏం చూసుకుని? మట్టే కదా, మట్టికి రంగులేసాడు. మట్టి బొమ్మలకు రంగులేస్తున్నాడు మన చర్చి పక్కన ఒక అతను, చూసారా? అదే నువ్వు. ఒకడికి ఎర్ర రంగు వేసాడు, ఒకడు నల్ల రంగు వేసాడు, ఒకడిని ఇలా కొట్టాడు కురసగా ఉండేలాగా, ఒకడిని అలా లాగాడు పైకి ఉండేలాగా. మట్టి నుంచి తయారు చేశాడు. గర్వం దేనికి? ఏం చూసుకుని గర్వం? ఒకవేళ గర్వపడవలసి వస్తే యేసుక్రీస్తు ఒక్కడే గర్వపడతానికి అర్హుడు. హల్లెలూయా. కానీ ఆయన గర్వం మరి నీకెందుకు? నువ్వు నేను పెద్ద మట్టి దిమ్మనే. మట్టి దిమ్మవు నువ్వు. మట్టిని ఆకారంగా చేశాడు. ఈ రోజు నుంచి గర్వపడకు. గర్వం బైబిల్ ప్రకారం నాశనానికి ముందు గర్వము నడుచును. చెప్పండి, నాశనం అయిపోయేవాడికి ఏముంటుంది? గర్వం. కాబట్టి దేవాది దేవుడు తల్లిదండ్రులు సామాన్యులైనప్పటికీ వాళ్ళకు లోబడి జీవించాడు. అమ్మ నాన్న అని ఆయన చేత్తో చేసిన వారిని పిలిచాడు అమ్మ నాన్న అని. హల్లెలూయా. ఆయన చేసిన వాళ్ళనే అమ్మ నాన్న అని పిలిచాడు. నీకెందుకు అమ్మ నాన్న అని పిలవడానికి అంత బాధ? వద్దు. రెండో పాయింట్ చూద్దాం. ఆయన తల్లి సంగతులను హృదయములో భద్రం చేసుకొనెను. ఏం భద్రం చేస్తుందో తెలుసా? ఇతడు దైవ కుమారుడు, ఇతడు దేవుని ఆత్మ కలవాడు, ఇతడు దేవుడు అయినా నా కడుపును పుట్టాడు అని జాగ్రత్తగా ఉంది వాళ్ళ అబ్బాయితోటి. హల్లెలూయా. వాళ్ళ అబ్బాయిని బట్టి చాలా జాగ్రత్తగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉంది తల్లి. ప్రతిదీ లోపల దాచుకుంది, బయట చెప్పలేదు. అందరి దగ్గరికి వెళ్ళి అయ్ మా అబ్బాయి అంటే ఎవరు అనుకుంటున్నావు, దేవుడు అని చెప్పలా. ఆవిడికి లేదు గర్వం, వాళ్ళ నాన్నకి లేదు గర్వం. మనకెందుకో? ఈ రోజు నుంచి గర్వాన్ని విడిచిపెట్టండి, దేవుడికి లోబడండి, దేవుడిచ్చిన అధికారులకు లోబడండి. దేవుని స్తోత్రం. అర్థమైందా? నేను మొన్న ఏదో పని మీద బ్యాంక్కి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళి నుంచున్నాను. సార్ కూర్చోండి అన్నాడు. పర్వాలేదని కూర్చున్నాను. అని అడిగాను, జాగ్రత్తగా మాట్లాడాను. మీరు ఏంటండి అన్నాడు. పర్వాలేదు, దానికే ఉందండి. ప్రస్తుతానికి నేను మీ పని కొరకు వచ్చాను. నేను చేయలేను ఆ పని, మీరు చేస్తారు ఆ పని. కాబట్టి మీకు నేను లోబడి ఉండాలి. 5 నిమిషాల్లో పని చేసి పంపించాడు. హల్లెలూయా. మనం లోబడి కొలిది మన పనులు వేగంగా జరుగుతాయి. అంటే ఆడ కాగితం పంపించే సంతకం పెడతాను ఎలా ఆతల బాగుంటాడు, పెట్టడం, నీ పని ఆగిపోయింది. నేను అంటాడు ఇక్కడ, జాగ్రత్తగా వినండి, మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచవలసిన అవసరం. జ్ఞానమందు, చెప్పండి, ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. తాడేపల్లిగూడెంలో సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళ చిన్నబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, మా దగ్గర 2 రకాల నీళ్లు ఉన్నాయి, ఒకటి చన్నీళ్ళు, ఒకటి వేడి నీళ్ళు, మీరేం తాగుతారండి అన్నాడు. అతనికి 12 ఏళ్ళు వయసు.
చాలా ముచ్చటేసింది. నేను చల్లగా ఉండే నీళ్ళు తాగుతానమ్మా అన్నాను. ఏంటి మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు అని అడిగాను వాళ్ళని. వాళ్ళు అన్నారు, ఈ కుటుంబంలో సగం పని మా అబ్బాయే చేస్తున్నాడు. హల్లెలూయా. 12 ఏళ్ల కుర్రవాడు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నా ఎదురుగుండా నుంచుని దండ కట్టుకుని ఏ నీళ్లు తాగుతారు అని అడుగుతున్నాడు. జ్ఞానం, పిల్లవాడి జ్ఞానం చూసి ముచ్చట కలిగింది నాకు. మన పిల్లలు మన ఇంటికి వచ్చిన వారిని ఎలా పలకరిస్తున్నారు, ఎలాగా మాట్లాడుతున్నారు, తెలివిగాన, తెలివి తక్కువగాన. చూసారా, ఒకసారి మేము ఒక ఇంటికి వెళ్ళాం, చాలాసార్లు చెప్పాను మీకు. వాళ్ళు మాకు స్వీట్ పెట్టారు, మిక్చర్ పెట్టారు. వాళ్ళు వచ్చే లోపల వాళ్ళ అబ్బాయి వచ్చి మొత్తం తినేసాడు. వాళ్ళేం మేము తిన్నాం అనుకుంటున్నారు, మేము తినలేదు. ఈ పళ్ళెంలో తీసుకుని మొత్తం తినేసాడు. అసలు 2 పళ్ళెలు ఖాళీ చేసాడు. ఏం చేయాలి? వాళ్ళు అదో రకంగా చూస్తున్నారు. ఇంకా తప్పలేదు నాకు. అమ్మా, మా 2 పళ్ళెలు మీ అబ్బాయి తినేసాడు. చచ్చింది దెబ్బకి, తలకాయ ఉంచుకుంది. ఇలా ఉన్నారా జ్ఞానం లేని పిల్లలు? లేకపోతే మీరు వెళ్ళిన వెంటనే వాళ్ళు మీ మీద ఎక్కి కూర్చొని మీ తల మీద నుంచి కిందకి దిగుతున్నారా? మీ పిల్లలు ఎలా ఉన్నారు? జ్ఞానం లేని పిల్లలు, జ్ఞానము లేని పిల్లలు తల్లిదండ్రులను ఏడిపిస్తారు. జ్ఞానం గల పిల్లలు తల్లిదండ్రులను సంతోషింపచేస్తారు. హల్లెలూయా. యేసు గురించి తల్లికి తండ్రికి ఎంత సంతోషము. మరి మీరు తల్లిదండ్రులకి సంతోషాన్ని కలుగు చేస్తున్నారా? మీరు తల్లిదండ్రులను సంతోషపెడుతున్నారా? మా అమ్మ మా నాన్నని సంతోష పెడుతున్నామండి మేము అన్నవారు పిల్లలు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఈ అమ్మాయి ఎత్తింది. ఞ అమ్మని నాన్నని సంతోషపెట్టే తల్లిదండ్రులు పిల్లలు చేతులు ఎత్తాలి. మా అమ్మ మా నాన్న నన్ను బట్టి సంతోషిస్తున్నారు. వేరా మీరు దించండి. ఇప్పుడు పెద్దవాళ్ళని అడుగుతాను, మా అమ్మనే మా నాన్నని నేను ఎప్పుడు ఏడిపించలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. పెద్దోళ్ళు ఇప్పుడు ఎత్తలేదు. నువ్వు ఏడిపించావు మీ అమ్మని మీ నాన్న? దేనికి ఎత్తవేంటి? ఎత్తిర్రా అని నువ్వు అంతేనా? ఎప్పుడు ఏడిపిస్తాను ఉంటావు మీ అమ్మని? మీరు పరలోకానికి వెళ్ళరు, కిందకే. తల్లిని తండ్రిని ఏడిపించటమా? పెద్దల్ని ఏడిపించటమా? మా అమ్మాయి నన్ను చాలా సంతోషపెడుతుంది అన్న తల్లులు చేతులెత్తండి. ఎవరైనా ఉన్నారా ఒకరై? మరి మీరందరూ ఏమి నేర్చుకుంటున్నారు దేవుడి దగ్గర? ఓకే, రెండవదిగా జ్ఞానం ఉన్నవారు తల్లిని తండ్రిని సంతోషపెడతారు. వింటున్నారా? జ్ఞానం ఉన్నవారు అందరినీ సంతోషపెడతారు, వారు కూడా సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. మీకు మాట చెప్తాను, జ్ఞానం ఉన్నవారు ఏం చేయరు? తప్పు చేయరు. నోట్లో ఏలు పెట్టి కొరకరం. చాక్లెట్ ఏదైనా తెచ్చుకుపోయావా, తెగ చీకేస్తున్నావు ఏలు పట్టుకుని. జ్ఞానం ఉన్నవారు తల్లిదండ్రులను సంతోషపెడతారు, భర్తను సంతోషపెడతారు, భార్యను సంతోషపెడతారు, దేవుణ్ణి సంతోషపెడతారు, వాళ్ళ మీద ఆనుకున్న వారందరినీ సంతోషపెడతారు. కాబట్టి దేంట్లో ఎదగాలి పిల్లలు? జ్ఞానములో. 2, జ్ఞానములో. వయస్సులో. చెప్పండి, వయస్సులో కదండి. వయస్సులో ఎదగటం అంటే చిన్నపిల్లలు చిన్న మాటలు మాట్లాడాలి, పెద్దవాళ్ళు పెద్ద మాటలు మాట్లాడాలి. పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు చిన్నపిల్లల మధ్యలో వచ్చి కల్పించుకోకూడదు.
చిన్నపిల్లలు వాళ్ళ లిమిట్స్ తెలుసుకోవాలి, పెద్దవారు వాళ్ళ లిమిట్స్ తెలుసుకోవాలి. ఏ వయస్సులో ఎలాగుండాలో అలా ఉండాలి. ప్రసన్నవాణి గారు చిన్నపిల్లలాగా ఉండకూడదు. చిన్నపిల్ల ప్రసన్నవాణి గారిలాగా ఉండకూడదు. పెద్దవారు పెద్దత్వాన్ని కాపాడుకోవాలి. చిన్నపిల్లలు చిన్నగా ఉండాలి. ఏ వయస్సుకు తగిన జ్ఞానం ఆ వయస్సులో ఉండాలి. ఒకరోజు ఒక ఆవిడ నాతో ఫోన్లో మాట్లాడుతుంది. ఏమయ్యా బాగున్నావా అంది. బాగానే ఉన్నాను. సేవ బాగుందయ్యా అంది. బాగానే ఉందన్న. అంతా అయిపోయాక పాస్టర్ గారు ఫోన్ చేశాను. ఎవరండి బాబు నా నెంబర్ ఇచ్చారు ఆవిడకి, చాలా ముసలావిడి ఇలా మాట్లాడుతుంది ఏంటన్నాను. అయ్యయ్యో ఆవిడకి 22 ఏళ్ళండి, టీచర్ అండి అన్నాడు. అదేంటన్నాను. ఆవిడ అదో టైప్ అంట అన్నాడు. ఇది ఆవిడకి ఏమి లేదు, వయసుకు తగ్గ బుద్ధి లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ముసలోళ్ళు, మన జ్యోతాళ్ళ అమ్మగారు రాలింగ ఆవిడ కానీ బేబీ గారు కానీ పంజాబీ డ్రెస్సులు వేసుకొచ్చేస్తే మనం తట్టుకోలేం. మన చంద్రం గారి భార్య కానీ వెంకయ్యమ్మ కానీ వీళ్ళందరూ గౌన్లు వేసుకుని మీరందరూ పెద్ద పెద్ద ముతక చీరలు కట్టుకుంటే చూడలేము. కాబట్టి ఏ వయసుకు తగ్గ పద్ధతి ఆ వయస్సులో ఉండాలి. పెద్దవారులాగా గౌరవం తెచ్చుకోవాలి. కొంతమంది ఇంట్లో పెద్దవారు ఉంటారు, పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు, మధ్యలో కూర్చుంటారు. వాళ్ళకి ఎందుకు వీళ్ళ మాటలు, వాళ్ళకి అవసరమా? ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడని. అది వయస్సుకు తగ్గ జ్ఞానం కాదు. కాబట్టి వయస్సునందు ఎదుగుతున్నాడు, జ్ఞానమందు ఎదుగుతున్నాడు. తర్వాత దేవుని దయా. చెప్పండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం సువార్త చేయటం ఎవరి దయ? వర్షం కురిస్తే ఇక్కడ చేయగలమా? అలాగే మనం ఆరోగ్యంగా ఉండటం ఎవరి దయ కదా. మనం సంతోషంగా ఉండటం ఎవరి దయ? ఆయన దయ లేకుండా మనం కలవలేం, చెయ్యలేం, లేవలేం, ఏమీ చెయ్యలేం. ఏ దయ? దేవుని దయ లేకుండా ఏది జరగదు. ఏం చూడండి, జ్ఞానంలో, వయస్సులో, దేవుని దయలో. దేవుని దయ యేసు ప్రభు పైన ఉండటానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుడు మాట ప్రకారమే జీవిస్తాడు. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్తాను. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు నలుగురు వాళ్ళు అన్నారు, మాకు మాంసాహారం వద్దు అన్నారు. కూరగాయల ఆహారం పెట్టండి అన్నారు. అతను అన్నాడు, మాంసాహారం తినకపోతే మీరు చిక్కిపోతారు అబ్బాయి. చిక్కిపోమండి, మేము తినమండి, మాకు మామూలు ఆహారం పెట్టి 10 రోజులు పరీక్షించండి అన్నారు. చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలు 10 రోజులు పరీక్షించాక చూస్తే ఈ దున్నపోతులాగా కేజీ మాంసం తినే శివుడి కంటే ఈ నలుగురు పిల్లలు చాలా అందముగా ఉన్నారు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి ఈడంటాడు, పొట్టోడు ఎంత ఉంటాడు, ఇవాళ ఏం తిన్నారంటే కక్క. నిన్న కక్కే, మొన్న కక్కే. ఇంకాడు బతకడం అనుకున్నాను నేను. కాడెన్నాళ్ళు పోతుంటాడు రోజు కక్క తింటే. ఇందాక యూట్యూబ్లో చెప్తున్నాడు, రోజు మాంసం తినేవాళ్ళు 50 ఏళ్ళు బతికేవాళ్ళు 20 ఏళ్ళకే చచ్చిపోతారు అన్నాడు. ఈడు ఎంతకాలం ఉంటాడు రోజు కక్క తినేవాడు? నిన్న కక్కానంట, మొన్న కక్కానంట, అంతకుముందు కక్కానంట. పోనీ రేపేంట్రా అన్నాను, రేపు కక్క అన్నాడు. ఆడ కక్క అనేది అంత బాగా అలవాటు అయిపోయింది కదండి. మా ఇంటికి వచ్చి పాస్టర్ గారు వచ్చారు. ఏం వండారు అన్నాడు. అన్నం వండారు అన్నాను. గట్టిగా కొరుకుతానికి ఏమన్నా ఉందా అన్నాడు. సన్నికాయల పత్రం ఉందన్నాను. కాదండి, ఎలాగ అలవాటు పడిపోయారండి ఇలా మాంసాలకి, ఆటికి వీటికి. తినొచ్చు, తప్పలేదు ఎప్పుడైనా. కానీ ఆ తిండి జ్ఞానం లేక. కానీ ఈ నలుగురు పిల్లలు
ఎంత అందముగా, ఎంత జ్ఞానముగా ఉన్నారో వీళ్ళు. మాంసాహారం మాకు వద్దన్నారు. హల్లెలూయా. అది ఎక్కడ అలవాటు అయింది వాళ్ళకి? వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ నాన్న దగ్గర. ఎవరు అలవాటు చేశారు? వాళ్ళమ్మ, నాన్న. నాన్న, మనం అలా తినకూడదు, జాగ్రత్తగా పెరగాలి మనం. కొంతమంది పిల్లలు ఉంటారు పాపం, 24 గంటలు చేతిలో ప్యాకెట్లు లేతాడు, రారు బయటికి. ఆ ప్యాకెట్లు తిని కడుపంతా పట్టేసి జిగురు వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి 24 గంటలు కదా ఆ ప్యాకెట్ ఇచ్చేస్తాడమ్మ. మా అమ్మాయికి ఆ ప్యాకెట్, మా అబ్బాయికి ప్యాకెట్, నువ్వు కూడా ఒకటి తిను, ఖాళీగా ఎందుకుంటున్నావు, ముగ్గురు తింటే అసలు గొడవ ఉండదు, ఎప్పుడు తిండే. ఇది జ్ఞానం లేని పని. కుక్కలు తిండికి ఆతురపడను, పిల్లల్ని పెంచే విధానం ఉంది. కాబట్టి దేవుని దయ. ఎవరి దయ? దేవుని దయ. మళ్ళీ చెప్పండి. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును. ప్రియుడా నాకు నీ కృప చాలును. సింహపు బోనులో పడవేసినను, అగ్ని మధ్యలో నన్ను ఉంచినను. హృదయము కలవరపడు సమయములో జారకుండా కాపాడుము. నన్ను పడకుండా నిలబెట్టుము. నాకు నీ కృప చాలును. ప్రియుడా నాకు నీ కృప చాలును. ఆశ్రయించుటకు స్థలమే లేదు, ఆదరించెడి మనుషులు లేరు. సంపూర్ణ జీవము కలిగిన నాదా, నీవే నా ఆదరణ. భూమిలో నీవే నా ఆశ్రయము. నా స్నేహితుడు ఒక అతను కర్ర పట్టుకుని నడుస్తున్నాడు తణుకులో. ఒక 4-5 సంవత్సరాల కిందట మూతి పక్కకు పోయింది, ఓ చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. ఇలా నడుస్తున్నాడు. చాలా బాధపడ్డాను. మంచి స్నేహితుడు. బండి పక్కన ఆఫ్ చేశాను. రే అన్నాను. ఎవరో అన్నాడు. నేను రా అన్నాను. నువ్వు మూర్తి అని. అతను నా చెయ్యి తడిమి, ఒక చేతితోటి నా చెయ్యి తడిమి, నన్ను తడిమి, నేను ఎలాగైపోయాను చూసావా, నువ్వు ఎంత బాగున్నావు అన్నాడు. నేను అన్నాను, నువ్వు కూడా బాగుంటావు, నీ గురించి ప్రార్థన చేస్తాను, దేవుని స్తోత్రం. అప్పుడు నేను వెంటనే నా హృదయంలో అనుకున్నాను, దేవుడికి నా మీద ఎంత దయ. ఈ రోజున మీరందరూ అనారోగ్యంగా ఉన్నవాళ్ళని చూసి మీరు దేవుడి దయ మా మీద ఉంది, మేము అలా లేము. కొంతమంది పెద్దోళ్ళు మంచాల మీద పెట్టేసి పిల్లలు చూడక చాలా దుఃఖంలో ఉంటారు. మనం మంచాల మీద పడలేదంటే ఆయన దయ, దేవుని స్తోత్రం. చిన్న పిల్లవాడి నుంచి ఇప్పుడు ఆ ప్రకాష్ కొడుకు చూడండి, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు ఆ తల్లికి తండ్రికి వేరే ఎక్కడో ఒక రూములో ట్రీట్మెంట్లో ఉన్నారంటే ఎంత బాధాకరం. కాబట్టి మనందరికీ ప్రపంచంలో అందరికీ అవసరం ఎవరి దయ? దేవుని దయను మీరు పోగొట్టుకోకండి. దేవుని దయను పోగొట్టుకో. ఒకరోజు వీళ్ళ పిన్ని ఫోన్ చేసింది, ఇంకా చేతులు కాళ్ళు చల్లబడిపోయినాయండి, మనిషి డౌట్ అన్నాను. ప్రార్థన చేసాం బెంగళూరులో, బతికింది. కత్తపళ్ళు చెప్పాడు, నీకు ఆయుష్ ఇస్తున్నాను. ఆపరేషన్ జరిగింది, బాగుంది. ఎవరి దయ?
దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుడు దయ వల్ల మనం బతుకుతున్నాం. ప్రతి నిమిషం మనం ఊపిరి పీల్చుకోవడానికి కారణం ఎవరు? దేవుడు. మరి కృతజ్ఞత లేకుండా జీవించకండి. దేవుని దయందు, మనుష్యుల దయందు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు దయ ఉంటే చాలదా? మనుషుల దయ కావాలా? ఖచ్చితంగా కావాలి. అసలు చెప్పాలంటే దేవుని దయ కంటే ఎక్కువగా మనుషుల దయ కావాలి. కారణం ఏంటంటే, మనకి దేవుడు పరలోకంలో ఉన్నారు, ఆశీర్వదిస్తారు, నడిపిస్తారు. కానీ ప్రస్తుతానికి నాకు అన్నం పెట్టేది నా భార్య, నా ఇంటిలో నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు. మొట్టమొదట మా చుట్టూ ఉన్నవారు మనుష్యులు. నాకేదైనా ఆపద కలిగితే గబుక్కుని నన్ను ఆదుకునేవారు మనుష్యులు. దేవుడు నన్ను మనుష్యుల ద్వారా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. మీరందరూ నాకు దేవుడు అనుగ్రహించి మీ ద్వారా నేను ఆశీర్వాదాన్ని పొందుతున్నాను. మనుష్యుల దయ, మీకున్న ప్రేమ, మీరు ఎక్కడికైనా నా కూడా వచ్చేస్తున్నారు. ఎంత దూరమైనా వచ్చేస్తున్నారు. బస్సుల్లో కానీ, ఆటోల్లో కానీ ప్రయాణాలు చేసి సువార్త అనేటప్పటికీ మీరు చాలామంది వస్తున్నారు. అంటే నా మీద దేవుని దయ ఉంది, మీ దయ కూడా ఉంది. హల్లెలూయా. నాకు మనుషులు అక్కర్లేదా? దేవుడు అక్కడ ఉంటే నేను ఇక్కడ సువార్త ప్రకటించగలనా? నాకు ఎంతమంది కావాలి? వాయిద్యాలు వాయించేవాళ్ళు, మైక్ సెట్లు వేసేవాళ్ళు, ఆటోలు తోలేవాళ్ళు. అలాగే ప్రతి మనిషికి దేవుడితో పాటు మనుషులు కూడా కావాలి. ఆ ప్రేమ, దయ కూడా కావాలి. దేవుడికి దయ ఉందనుకోండి, నా ఇంటిలో ఉన్న పిల్లలకి నా మీద దయ లేదనుకోండి, కష్టమే కదా? కష్టమేనా? మాట్లాడరేంటి? అందరి దయ కావాలి. సాధ్యమైతే సమస్త మనుషులతో. కొంతమంది నాకు దేవుడు ఉన్నాడు, ఎవరితోటి లెక్కలేదు అనేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఉంటే ఎవరితోటి లెక్కలేదా నీకు? నువ్వు ఈ లోకంలో ఉన్నంతకాలం అందరితోటి నీకు అవసరం ఉంటుంది. హల్లెలూయా. ప్రతి మనిషితోటి నీకు పని ఉంటుంది. ఏ మనిషితో ఎప్పుడు నీకు పని ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి నువ్వు ఎవరిని ఈసరించుకోవటం, ద్వేషించటం, కొంతమందిని ప్రేమించడం, కొంతమందిని ద్వేషించడం చేయొద్దు. దేవుడి దయలో ఎదుగుదాం, మనుషుల దయలో ఎదుగుదాం, దేవుని జ్ఞానంలో ఎదుగుదాం, వయస్సులో ఎదుగుదాం. ముఖ్యమైన పాయింట్, తగ్గించుకుందాం, లోపడదాం. అమ్మను బాధ పెట్టొద్దు, భర్తను బాధ పెట్టొద్దు, భార్యను బాధ పెట్టొద్దు, నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని హింసించొద్దు, అందరినీ ప్రేమిద్దాం. అలాగూ ప్రదీపు ఎదుగునుగాక. ప్రేమ గల తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ప్రదీప్ను దీవించి మంచి బిడ్డగా ఎదిగించండి. ఈ సువార్తను ఏర్పాటు చేసి కష్టపడిన వారందరినీ దీవించండి. వాతావరణాన్ని ఎంత చక్కగా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. రేపు రాత్రి గుంతాడు దగ్గర మన విజయ్ గారు చెల్లెలు గారి ఇంటి దగ్గర సువార్త. తొందరగా రండి రేపు సాయంత్రం. గుంతాడు దగ్గర రాజులు పట్టి అంటే అదే కదా. గుంతాడులో నడుచుకుంటూ